చూడండి, క్లాజులతో సంబంధం లేని ఒక పార్ట్ ఉంది. ఏంటంటే అది నాన్ ఫైనైట్ క్లాజ్. ఇది కూడా ఎగ్జామ్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. ఈ నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే ఏంటో చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. నాన్ డిఫైనింగ్ క్లాజు, నాన్ ఫైనైట్ క్లాజు. నాన్ డిఫైనింగ్ క్లాజ్ అనగా యాడ్జెక్ట్ క్లాజ్ ఆర్ రిలేటివ్ క్లాజ్, కామాలతో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అది నాన్ డిఫైనింగ్ అంటే యాంటిడెంట్ తర్వాత రిలేటివ్ క్లాజ్ తర్వాత రెండు చోట్ల కామాలు ఉంటే అది నాన్ డిఫైనింగ్ క్లాజ్. మరి నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే ఏంటి? గతంలో మనం చెప్పుకున్నాం, వెర్బులు రెండు రకాలని చెప్పాం, ఫైనైట్ వెర్బ్స్, నాన్ ఫైనైట్ వెర్బ్స్. ఫైనైట్ వెర్బ్స్ అంటే మీ అందరికీ తెలుసు, సబ్జెక్ట్ కలిగి ఉండాలి, టెన్సెస్ కలిగి ఉండాలి. సబ్జెక్ట్ కలిగి ఉండి టెన్సెస్ కలిగి ఉంటే ఆ వెర్బ్ని ఫైనైట్ వెర్బ్ అంటారు. మరి నాన్ ఫైనైట్ వెర్బ్ అంటే సబ్జెక్ట్ ఉండదు, టెన్సెస్ ఉండదు, నెంబర్ అప్లై అవ్వదు. అంటే నెంబర్ కానీ పర్సన్ కానీ టెన్సెస్ కానీ అప్లై అవని వెర్బల్ని నాన్ ఫైనైట్ వెర్బులు అంటారని వెర్బుల్లో రకాలు చెప్పినప్పుడు చెప్పాను. అయితే ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్లోకి వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్లో ఇన్ఫినిటివ్స్ ఉంటాయి, ఇన్ఫినిటివ్స్. అట్లాగే పార్టిసిపుల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫినిటివ్స్ అన్నప్పుడు టు ఇన్ఫినిటివ్ ఉంటుంది, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ ఉంటుంది. పార్టిసిపుల్స్ వచ్చినప్పుడు ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటో చూద్దాం. అంటే సబ్జెక్ట్ లేకుండా 2+V1 అనే వెర్బ్ వస్తే అది వెర్బ్ కాదు, నాన్ ఫైనైట్ వెర్బు. ప్లెయిన్ ఇన్ఫినిట్ అనగా సబ్జెక్ట్ లేకుండా వెర్బ్ 1 ఎక్కడైనా వస్తే దాన్ని ప్లెయిన్ ఇన్ఫినిట్ అంటారు. ఓన్లీ వెర్బ్ 1 వస్తుంది, అది ప్లెయిన్ ఇన్ఫినిట్ అంటే. పర్ఫెక్ట్ ఇన్ఫినిట్ అనగా హ్యావింగ్తో వెర్బ్ 3 వస్తుంది. హ్యావింగ్ పక్కన వెర్బ్ 3 వస్తే పర్ఫెక్ట్ ఇన్ఫినిట్. ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఎలాగైనా పర్లేదు. హ్యావింగ్ ప్లస్ V3 గుర్తుపెట్టుకోండి, ఇది పర్ఫెక్ట్ ఇన్ఫినిట్. ప్లెయిన్ ఇన్ఫినిట్ అంటే వెర్బ్ 1, 2 ఇన్ఫినిట్ అంటే 2 ప్లస్ వెర్బ్ 1. ప్రెజెంట్ పార్టిసిపుల్ అనగా ఇంగ్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ అనగా వెర్బ్ 3. చూసుకోండి, అంటే పార్టిసిపుల్ రెండు రకాలు. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ING ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ అంటే వెర్బ్ 3, పర్ఫెక్ట్ ఇన్ఫినిట్ అంటే హ్యావింగ్ ప్లస్ వెర్బ్ 3, ప్లెయిన్ ఇన్ఫినిట్ ఓన్లీ వెర్బ్ 1, 2 ఇన్ఫినిట్ 2 ప్లస్ వెర్బ్ 1. వీటిని నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటారు. క్లియర్గా చూసుకోండి, వీటిని నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటారు. అయితే ఈ వెర్బ్స్కి ఈ క్లాజ్కి సంబంధం ఏంటంటే అసలు ఒరిజినల్గా ఇది క్లాజే కాదు. ఈ వెర్బులతో అండర్లైన్ పార్ట్ ఉంటే, ఈ వెర్బులతో అంటే ఒక ప్రేజ్గా ఉండి ఈ వెర్బులతో అండర్లైన్ పార్ట్ ఉంటే దానిని నాన్ ఫైనైట్ క్లాజ్ అంటారు. చూడండి, నాన్ ఫైనైట్ క్లాజ్ అంటారు. ఉదాహరణ చూడండి, సీయింగ్ ద పిక్చర్ హీ స్లెప్ట్. సీయింగ్ ద పిక్చర్ హీ స్లెప్ట్. ఇందులో హీ స్లెప్ట్ అనేది మెయిన్ క్లాజ్. ఇది మెయిన్ క్లాజ్. ఎందుకు మెయిన్ క్లాజ్ అంటే సబ్జెక్టును ప్లస్ టెన్సెస్ను వర్తించే వెర్బ్ ఉంది కాబట్టి ఇది మెయిన్ క్లాజ్. ఇప్పుడు సీయింగ్ ద పిక్చర్ అని ఉంది కదా, చూసారా? ఇక్కడ సీయింగ్ అనేది ఉంది అంటే ఇంగ్ ఫామ్ ఉన్నది. ఆ ఇంగ్ ఫామ్ ఉన్నది కానీ దానికి ముందు సబ్జెక్ట్ లేదు, టెన్సెస్ లేదు. ఇది నాన్ ఫైనైట్ క్లాజ్. గుర్తుపెట్టుకోండి, నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే నాన్ ఫైనైట్ వెర్బ్తో కూడిన పార్ట్ అంతే, నాన్ ఫైనైట్ వెర్బ్తో కూడిన పార్ట్. ఉదాహరణ ఇంకోటి చూడండి, హ్యావింగ్ ఆస్క్డ్ మీ ఐ హెల్ప్డ్ హెర్. చూడండి, ఇది మెయిన్ క్లాజ్, ఇగోండి ఇది నాన్ ఫైనైట్ క్లాజ్. చూడండి, ఇక్కడ హ్యావింగ్ V3 వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ ఉంటుంది.
అది పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటారు. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ దీన్ని. హ్యావ్ V3 వస్తే పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్, హ్యావింగ్ V3 వస్తే పర్ఫెక్ట్ పార్టిసిపుల్. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ హ్యావింగ్ V3. హ్యావ్ V3 వస్తే పర్ఫెక్ట్ ఇన్ఫినిట్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ఇక్కడ అంటే నాన్ ఫైనైట్ వెర్బ్లు ఉంటే, అంటే సబ్జెక్ట్ లేకుండా టెన్సెస్ వర్తించకుండా ఉండే నాన్ ఫైనైట్ వెర్బ్తో ఏదున్నా ఆ క్లాజ్ని నాన్ ఫైనైట్ క్లాజ్ అంటారు. సపోజ్ చూడండి, హీ ర్యాన్ ఫాస్ట్ in order to escape from the tiger. He ran fast in order to escape from the tiger. ఇక్కడ చూడండి, ఇక్కడ టు ఎస్కేప్ ఇది నాన్ ఫైనైట్ వెర్బ్. 2 + వెర్బ్ అనమాట. నాన్ ఫైనైట్ వెర్బ్ వచ్చింది. నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది నాన్ ఫైనైట్ క్లాజ్. నాన్ ఫైనైట్ క్లాజ్. ఇదిగోండి, ఇదేమో మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే ఒక మెయిన్ క్లాజ్తో నాన్ ఫైనైట్ క్లాజ్ కలిసి ఉంటుంది. నాన్ ఫైనైట్ క్లాజ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇందులో మనం చెప్పుకున్న సబ్జెక్ట్ లేకుండా ఏదో ఒక వెర్బ్ ఉంటే ఇవి నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటారు. నాన్ ఫైనైట్ వర్బ్స్తో ఉండే క్లాజ్ని నాన్ ఫైనైట్ క్లాజ్ అంటారు. చూడండి, బార్న్ ఇన్ లండన్. He became citizen of UK. ఇవ్వండి, బార్న్ ఇన్ లండన్ ఇది నాన్ ఫైనైట్ క్లాజ్. ఎందుకంటే బిఆర్ బోర్ బార్న్ వెర్బ్ 3 అనమాట. ఇది పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ 3తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది నాన్ ఫైనైట్ క్లాజ్. ఇక్కడ నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి నాన్ ఫైనైట్ క్లాజ్. ఇక్కడ నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి నాన్ ఫైనైట్ క్లాజ్. ఇక్కడ నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి నాన్ ఫైనైట్ క్లాజ్. ఇక్కడ నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి నాన్ ఫైనైట్ క్లాజ్. ఇట్లాగా ఒక ఇంగ్ ఫామ్ కానీ, ఒక V3 కానీ, ఒక హ్యావింగ్ V3 కానీ, ఒక 2 + V1 కానీ. చూడండి, ఇలాగా మనకు ఏదైనా సబ్జెక్ట్ లేకుండా ఒక నాన్ ఫైనైట్ వెర్బ్ అంటే నాన్ ఫైనైట్ వెర్బ్లు అంటే ఇవ్వండి, సబ్జెక్ట్ లేకుండా ఇవి కానీ వచ్చినట్లయితే ఆ పార్ట్లో అండర్లైన్ చేసిన పార్ట్లో ఆ క్లాజ్ని నాన్ ఫైనైట్ క్లాజ్ అంటారు. ప్రతి నాన్ ఫైనైట్ క్లాజ్ మెయిన్ క్లాజ్తో కలిసి ఉంటుంది. కాబట్టి ఇది నాన్ ఫైనైట్ క్లాజ్ అండి. ఇప్పుడు క్లాజుల మీద కొన్ని బిట్లు చూద్దాం. ఓకే, ఇక్కడ సెంటెన్స్ చూడండి, ఐ ఆస్క్డ్ హిమ్ వెన్ హీ వాజ్ గోయింగ్ దేర్. ఇప్పుడు వెన్ హీ వాజ్ గోయింగ్ దేర్ ఏ క్లాజ్ అవుతుంది? నౌన్ క్లాజ్, యాడ్జెక్ట్ క్లాజా, యాడ్వర్బ్ క్లాజా, మెయిన్ క్లాజా? ఇది ఫస్ట్. ఇది మెయిన్ క్లాజ్ అవ్వాలంటే మెయిన్ క్లాజ్లో కంజక్షన్ కానీ లేకపోతే WH వర్డ్స్ కానీ రిలేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ యాడ్వర్బ్ లేట్ ఉండకూడదు. కాబట్టి ఇది మెయిన్ క్లాజ్ కాదండి. ఇంకా నౌన్ క్లాజు, యాడ్జెక్ట్ క్లాజు, యాడ్వర్బ్ క్లాజు చెప్పాను కదండి. యాడ్జెక్ట్ క్లాజ్ అవ్వాలంటే ముందు కంపల్సరీ నౌన్ ఉండాలి. ఈ ముందు నౌన్ లేదు, అందువల్ల యాడ్జెక్ట్ క్లాజ్ కాదు. అంటే ఇది కాదు, ఇది కాదు, తేలిపోయిందండి. ఇంకా యాడ్వర్బ్ క్లాజు, నౌన్ క్లాజు ఉందండి. ఇందాక కొన్ని వెర్బులు చెప్పానండి మీకు, ఆస్క్, టెల్, సే. చూడండి, హోపు లేకపోతే రియలైజ్, నో. ఈ వెర్బుల తర్వాత ఎప్పుడైనా వచ్చే ఏ WH వర్డ్ అయినా నౌన్ క్లాజేనండి. అందువల్ల ఫస్ట్ ఇది నౌన్ క్లాజ్ అండి. అలాగే ఇక్కడ చూడండి, వెనతో వచ్చింది. ఇక్కడేమో ద టైం అనేది నౌను. ఆర్టికల్ వచ్చిందంటే నౌన్ ఉన్నట్టు లెక్క. ది వచ్చాయనుకోండి, ఆ పదం నౌనే, ఇంకా మనం చూడట్లేదు. అంటే దీ పక్కన ఏదైనా పదం వచ్చిందంటే అది నౌనే. నౌన్ తర్వాత వెన్ వచ్చింది చూడండి, ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. అంటే మళ్ళీ ఇవే ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, ఇది యాడ్జెక్టివ్ క్లాజ్గా తీసుకుంటాం. ఎందుకని? వెన్న ఇది వెన్నే. ఇది వెర్బ్ తర్వాత వెన్ను, ఇది నౌన్ తర్వాత వెన్ను. ఇప్పుడు చూడండి, హీ విల్ గివ్ మీ మనీ వెన్ ఐ గో టు ముంబై. నేను ముంబై వెళ్ళినప్పుడు డబ్బు ఇచ్చాడు. ఇక్కడ వెన్ను టైంని ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడు డబ్బు ఇచ్చాడంటే ముంబై వెళ్ళినప్పుడు టైంని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్. చూస్తారండి, అంటే వెన్నతోనే 3 ఉన్నాయి కానీ 3 క్లాజులు. ఇది
డబ్బు ఇచ్చాడు ఎప్పుడు అంటే నేను ముంబై వెళ్ళినప్పుడు, ఇది టైంని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ వెనక ముందు నౌన్ ఉంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ క్లాజ్. అలా కాకుండా ఆస్క్ అనే వెర్బ్ తర్వాత డబ్ల్యూహెచ్ వర్డ్తో వస్తే అది నౌన్ క్లాజ్. అలాగే 4వ వాక్యం తీసుకుందాం. ఇఫ్ క్లాజ్ అండి. ఇఫ్ క్లాజ్ చూస్తారు కదా, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్. ఇఫ్ క్లాజ్ టైప్ 1 అంటే ఇఫ్ క్లాజ్లో ఉంది. ఇఫ్ క్లాజ్ అనేది ఇఫ్ అన్లెస్ అనేవి యాడ్ వెర్బ్ క్లాజ్ అనమాట, కాబట్టి ఇది యాడ్ వెర్బ్ క్లాజ్. అలా ప్రాక్టీస్ చేయాలండి, బాగా ప్రాక్టీస్ చేస్తుంటే వస్తాయన్నమాట. ఐ నో ద బాయ్. ఆల్రెడీ ఇక్కడ ద బాయ్ అనేది నౌను, నౌన్ తర్వాత రిలేటివ్ ప్రొనౌన్తో వచ్చింది. రిలేటివ్ ప్రొనౌన్తో వస్తే యాడ్జెక్టివ్ క్లాజ్, యాడ్జెక్టివ్ క్లాజ్. అలాగే ఇందాకలో మాట చెప్పాను మీకు, సే, ఆస్క్, టెల్, చూడండి నో, ఇలాంటి వెర్బులు వచ్చినప్పుడు వాటి వెనక ఏడబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చినా అది నౌన్ క్లాజే, గుర్తుపెట్టుకోండి, నౌన్ క్లాజ్. అలాగే సో దట్ వచ్చిందండి. సో దట్ అనేది 9 కంజంక్షన్ ఒక రకం. 9 కంజంక్షన్ అంటే సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్ ఏదొచ్చినా యాడ్ వెర్బ్ క్లాజ్ అవుతుందండి, యాడ్ వెర్బ్ క్లాజ్. ఇవ్వండి యాజ్ కూడా చూడండి, యాజ్ కూడా మనకి యాడ్ వెర్బ్ క్లాజే. యాజ్ కూడా 9 రకాల కంజంక్షన్ ఒకటి కాబట్టి యాడ్ వెర్బ్ క్లాజ్ అండి. ఇందాకలా నో అనే వెర్బ్ ఇచ్చామండి. నో, సే, చూడండి ఒకసారి, నో, సే, హోప్, టెల్, ఆస్క్, రియలైజ్, రిపోర్ట్, నోట్, ఇలాంటివి ఏ వచ్చినా వాటి తర్వాత వచ్చేది నౌన్ క్లాజే. సో ఇది నౌన్ క్లాజ్. చూడండి ఐ షల్ డూ, వాట్ అనేసప్పటికి ఇదంతా వస్తుంది, ఇది కూడా నౌన్ క్లాజే. చూడండి ఇవన్నీ నౌన్ క్లాజ్లు. అక్కడ మనకి 2 టైం వచ్చే అడ్జెక్టివ్ క్లాజులు, యాడ్ వెర్బ్ క్లాజులు, అదే దీన్ని బట్టి. ఇక్కడ చూడండి 11 మళ్ళీ ఆప్షన్ మార్చాం. నౌన్ క్లాజు, నాన్ ఫైనైట్ క్లాజు, నాన్ డిఫైనింగ్ క్లాజు, యాడ్ వెర్బ్ క్లాజ్ అని ఇచ్చాం. మీకు ఒక వెర్బ్ 3తో అండర్లైన్ ఉన్న, ఇంగ్ ఫామ్తో అండర్లైన్ ఉన్న, సబ్జెక్ట్ లేకుండా వెర్బ్ 3 వచ్చినా, ఇంగ్ ఫామ్ వచ్చినా, 2 వచ్చినా వాటిని నాన్ ఫైనైట్ క్లాజులు అంటారు. కాబట్టి చూడండి ఇది నాన్ ఫైనైట్ క్లాజ్, ఇది కూడా అంతే నాన్ ఫైనైట్ క్లాజ్. చాలా జాగ్రత్తగా చూసుకోండి, అత్యంత ముఖ్యమైనవి ఈ క్లాజులు. ఇలాగ ఈ క్లాజులు మనం ఛేదించాలి. చూడండి మొత్తం క్లాజుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో, మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజ్, సబార్డినేట్ క్లాజులో రకాలు, యాడ్జెక్టివ్ క్లాజులో రకాలు, యాడ్ వెర్బ్ క్లాజులో రకాలు, మళ్ళీ నాన్ ఫైనైట్ క్లాజు, ఇవన్నీ చెప్పడం జరిగిందండి. దీంతో క్లాజెస్ అనే టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ సెంటెన్స్లతో కలుసుకుందాం.